తమన్నా భాటియా మైసూర్ శాండల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు ఉండకూడదు? సో మీ అందరికీ తెలిసిందే, తను ఒక పాపులర్ ఇండియన్ యాక్టర్ అని. ఆమె డిఫరెంట్ లాంగ్వేజ్లో అంటే తెలుగులో, హిందీలో, తమిళంలో, కర్ణాటకలో యాక్ట్ చేసి సక్సెస్ అయిన ఒక పాపులర్, ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ అనే చెప్పొచ్చు. రీసెంట్గా ఆమె మైసూర్ శాండల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి సైన్ చేశారు. అండ్ ఆ అగ్రిమెంట్ ప్రకారం తన 2 సంవత్సరాలు ఒక 2 రోజుల వరకు కూడా ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయబోతున్నారు. దీని అఫీషియల్ అపాయింట్మెంట్ని గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మే 22, 2025 అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఈ బ్రాండ్కి సంబంధించిన తన డీల్ 6.2 అంటే 6.5 కోట్లు. సో బట్ మైసూర్ శాండల్ సోప్కి తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం కర్ణాటక పీపుల్స్కి అయితే నచ్చలేదు. సో కర్ణాటక ఆడియన్స్ అండ్ ఆన్లైన్ పీపుల్స్ అగ్రిమెంట్కి అస్సలు సపోర్ట్ చేయరు. ఇక చాలామంది న్యూస్ ఛానల్స్లో కూడా వైరల్ చేస్తున్న విషయం ఏంటంటే, తమన్నా భాటియా లోకల్ కాదని చెప్పి అండ్ కర్ణాటక స్టేట్కి సంబంధించిన అమ్మాయి కాదు కాబట్టి అందుకు తనను వద్దని అయితే అంటున్నారు. సో చాలామంది ఈ ఆన్లైన్లో అయితే అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే మరో డీప్కి వెళ్తే అసలు కాంట్రవర్సీ అంటే తమన్నా గారు కొంచెం దూరంగానే ఉంటారు. బట్ అయినా ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయడానికి మెయిన్ రీజన్ తను కర్ణాటకలో పుట్టలేదు. ఈ కోచింగ్ గురించే చాలామంది క్రిటిక్స్ కూడా అంటున్నారు. అండ్ నేషనల్ న్యూస్ ఛానల్స్లో కూడా దీని గురించి కవరేజ్ అయితే చేశారు. ఆమె కర్ణాటకలో పుట్టలేదు కాబట్టి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. క్లియర్గా చెప్తాను. ఈ 1960లో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ అదే స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. కర్ణాటకలో అండ్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కింద వస్తుంది కదా ఇది. అండ్ ప్రతిదీ యాక్టివిటీ అండ్ డెసిషన్కి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక రెస్పాన్సిబుల్ అయి తీసుకుంటుంది. అండ్ ఆ స్టేట్లో శాండిల్స్ బాగా ఫేమస్. బాగా వాటిని యూజ్ చేస్తారు సోప్స్ని. ఈ సోప్స్ని తయారు చేసి సేల్ చేస్తారు కూడా. అండ్ ఆ బ్రాండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఆ బ్రాండ్ ఓన్ చేసుకోవాలంటే రీజన్ అది వాళ్ళ ఓన్ రూట్ కాబట్టి అండ్ రూట్స్ వచ్చింది కాబట్టి అండ్ ఓన్లీ అప్డేట్లో కాదు 85% అది సేల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇంత నేమ్ ఉన్న బ్రాండ్ని ఓన్లీ కన్నడ యాక్టర్స్ మాత్రమే ప్రమోట్ చేయాలి, కానీ మనకు సంబంధం లేని యాక్టర్స్ని ఎందుకు తీసుకున్నారు అనేది ఇక్కడ ఒక పీపుల్ రేస్ చేస్తున్న క్వశ్చన్. ఆషికా రంగనాథ్, ఈ ఆషికా రంగనాథన్ లాంటి లోకల్ యాక్టర్స్ని ఎందుకు కన్సిడర్ చేయలేదని అండ్ ప్రో కన్నడ యాక్టివిటీలు సోషల్ మీడియాలో అయితే యూజర్స్ అండ్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్స్ గవర్నమెంట్ డెసిషన్ని అపోజ్ చేశారు. అండ్ అంతేకాదు దీని గురించి చాలా పెద్ద గొడవ అవుతుంది. అండ్ కన్నడ కూడా గ్రూపు ఎవరైతే వీళ్ళు యాక్టివిటీలు ఉంటారో వాళ్ళందరూ సో ఐ కెన్ రిమెంబర్. అండ్ మరీ ఇంత నెగిటివిటీ వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి కదా. వాళ్ళు అదే చేశారు. మినిస్టర్ ఆఫ్ ఎంబీ పటేల్ ఈ మూవీని డిఫరెంట్ చేశారు. అండ్ ఇప్పటి వరకు సౌత్ ఇండియా స్టేట్లో మాత్రమే ఫేమస్ ఈ బ్రాండ్ ఇప్పుడు నార్త్ ఇండియాలో అండ్ ఏషియాలో కూడా ఎక్స్పెండ్ అయ్యి అండ్ నేషనల్ వైడ్గా అయితే బ్రాండ్ అయింది. గ్రో అవ్వడానికి ఎలాంటి డెసిషన్ తీసుకోమని చెప్పారు. ఇండియాలో తమన్నా భాటి యాక్టర్స్ అంతేకాకుండా ఆమె ఇన్స్టాలో ఓవర్ 28 మిలియన్ ఫాలోవర్స్ అండ్ ట్విట్టర్లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో తన ప్రెజెన్స్ రెగ్యులర్గా ఉంటుంది. సో ఆమె ఎలాంటి ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినా అది ఈజీగా కొన్ని కోట్ల మందికి రీచ్ అవుద్ది. సో ఇది అందరికీ తెలిసిందే. బ్రాండ్ అంటే మన అందరికీ తెలుసు కదా, మోస్ట్ పాపులర్. సో మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. తన గురించి ఫ్రీగా అంటే వర్క్ చేయడానికి ఫ్రీగా అండ్ అవైలబుల్గా వర్క్ ఇలా ఉంటారు కాబట్టి సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈమెని క్యాంపెయిన్కి సెలెక్ట్ చేశారంట. కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారంటే సేమ్ ప్రోడక్ట్ని టూత్పేస్ట్కి సంబంధించిన డిఫరెంట్ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఒక యాడ్లోని కోల్గేట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అంటారు, మళ్ళీ అదే సెలబ్రిటీ యాడ్లోనే ఆయుర్వేదిక్ పేస్ట్ చేస్తున్నాం, జెమ్స్ని రిమూవ్ చేస్తుందని చెప్తారు. సో ఫాలోవర్స్ కూడా ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. అండ్ కానీ ఇప్పటి వరకు తమన్నా వేరే రిలేటెడ్ బ్రాండ్స్ని అయితే ప్రమోట్ చేయలే. సో మైసూర్ శాండిల్ని అయితే రిప్రజెంట్ చేయడమే ఫస్ట్ టైం. అలాంటప్పుడు ఆడియన్స్కి ఆమె ఫాలోవర్స్కి ఒక క్లారిటీ అండ్ సోప్ గురించి క్లియర్ మెసేజ్ని సెండ్ చేసినట్టు అయ్యిద్ది. ఇలాంటి ఒక స్టార్డమ్ని మెయింటైన్ చేసి ఒక సెలబ్రిటీతో అగ్రిమెంట్ చేస్తే బ్రాండ్ ఎక్స్పెండ్ అవుతుందని అయితే వాళ్ళ ఇండియా అండ్ ప్లాన్ గవర్నమెంట్ ప్రకారం టార్గెట్ చేసి మైసూర్ శాండిల్ సోప్ 2028 వరకు వచ్చేసరికి 5,000 కోట్ల రెవెన్యూ జనరేట్ అవ్వాలని వాళ్ళ ప్లాన్. సో ఇదంతా ఒక బిజినెస్ పర్పస్ కోసమే చేశారని అయితే ఎంత ఇష్యూ జరుగుతున్న తమన్నా గారు మాత్రం మీద ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. అంటే తమన్నా గారు తెల్లగా ఉంటారు కదా, ఈ సోప్ని యూజ్ చేస్తే మేము కూడా మిల్కీ బ్యూటీగా మారిపోవచ్చు అని ఆడియన్స్ థింక్ చేసి ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారేమని గేమ్ ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మరి మీకేమనిపిస్తుంది? ఈ కన్నడ పీపుల్ కోచింగ్ చేసినట్టు కల్చరల్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తారని గవర్నమెంట్ ఎక్స్ప్రెషన్ కూడా ఈ అండ్ బిజినెస్ అండ్ రెవెన్యూ మాత్రమే ప్రయారిటీలు ఇవ్వాలని కూడా ఈ డిబేట్లో మీరు ఏ సైడ్ ఉంటారో నాకైతే ఏ సైడ్ ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. ఇలాంటి మనం అయితే పట్టించుకోం. ఎందుకంటే సో యాడ్స్ అనేవి మెయిన్లీ కొన్ని పాపులర్ సెలబ్రిటీస్నే టార్గెట్ చేసి చేస్తూ ఉంటారు.
సో మీ ఎగ్జాంపుల్ ఒక ఐ మూవీలో మీకు చూపించినట్టు ఆ బ్రాండ్లో చాలా లూప్ హోల్స్ ఉన్నా కానీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ పాడ్కాస్ట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.